అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నదన్నట్టు చూద్దాం. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ ఆన్ చేయండి. మనకి పవర్ లేదనమాట. పవర్ లేకపోవడం వలన స్క్రీన్ ఆన్ అవ్వదు, ఎల్ఈడి స్క్రీన్ ఆన్ అవ్వదు. సో దానికి ఎక్కువ పవర్ కన్జంప్షన్ అవుతుంది. కాబట్టి మన దగ్గర ఉన్న యూపీఎస్ కానీ ఇన్వర్టర్ కానీ ఏమీ సపోర్ట్ చేయవు. అందుకే ఈరోజు సిస్టంలో నేను వీడియో షూట్ చేసి పెడతాను. వైకాపా మాఫియా జైలుకే. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. వీళ్ళ అసమర్థత వల్లే పోలవరం పూర్తి కాలేదు. కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదోవ పట్టించారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై 2 లక్షల అప్పు. ఎన్డీఏ కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని రాజ్నాథ్ సింగ్ గారు నిన్న విశాఖపట్నంలో ఆయన ఒక మీటింగ్ నిర్వహించారనమాట. ఆ మీటింగ్ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ గారు చేసిన వ్యాఖ్యలను ఈనాడు బ్యానర్ వార్తగా వేశారు. రాజ్నాథ్ సింగ్ గారి స్పీచ్ మొత్తం ఈనాడు బ్యానర్ వార్తగా వేశారనమాట. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నేరాలు భయంకరంగా పెరిగిపోయాయి. భూమాఫియా, ఇసుక, మైనింగ్, లిక్కరు మాఫియాలు విచ్చలవిడిగా విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలో వాళ్లే పురోగమిస్తుండగా ప్రజలు అధోగతి పాలవుతున్నారు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని ఖచ్చితంగా జైలుకు పంపించి తీరుతాం. మరి ఇదే కామెంట్స్ నరేంద్ర మోదీ గారు ఎందుకు చేయలా? మొన్న మార్చి 17వ తేదీన వచ్చినప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఎన్డీఏ కూటమి, నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ కూటమి, ఆయన ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేయలేదు? ఆయన ఎందుకు అసలు ఏం విమర్శించలేదు? ఈయన మాత్రమే ఎందుకు విమర్శించారు? అంటే ఆయన సేఫ్ జోన్లో ఉండాలా, లేదా ఆయన బీజేపీయే, ఈయన బీజేపీ కాదా? ఒకసారి ఆలోచించాలి. బీజేపీ వాళ్ళ మాటలని సరే, నరేంద్ర మోదీ గారు మొన్న చిలకలూరుపేటలో అంటే విమర్శించాలా? నెక్స్ట్ ఇంకా మీటింగ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మీటింగ్స్లో అయినా నరేంద్ర మోదీ గారు ఏమైనా విమర్శిస్తారా, లేదా సేఫ్ జోన్, సేఫ్ గేమ్ ఆడతారా అనేది చూద్దాం ఒకసారి. దాన్ని బట్టి కూటమి భవిష్యత్తు ఉంటుంది. ఇక కొత్త వారు వచ్చారు. నిఘా విభాగాధిపతిగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సిపిగా పిహెచ్డి రామకృష్ణ నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులుగా వీరికి గుర్తింపు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా పిహెచ్డి రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఈనాడే సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది వెంటనే. మొన్న 6 ఐపీఎస్లు నియమించినట్టు వీళ్ళ కొత్త ఐపీఎస్లు అని చెప్పి వాళ్ళ మీద ఒక సర్టిఫికేట్ ఇచ్చింది, వాళ్ళందరూ వైసీపీ వాళ్ళే అని. సో ఈరోజు కొత్త ఐపీఎస్లు నియామకం జరిగిన తర్వాత వీళ్ళు నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులుగా గుర్తింపు అని ఈనాడు ఒక సర్టిఫికేట్ ఇచ్చిందనమాట. అంటే కూటమికి ఒక సిగ్నల్, బాబు వీళ్ళు న్యూట్రల్గానే ఉంటారు, నిష్పక్షపాతంగా ఉంటారు అని చెప్పడం. విమర్శలకు తావివ్వని కుమార్ విశ్వజిత్ 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం రైల్వే విభాగం అదనపు డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా నిబంధనల ప్రకారం పనిచేస్తారనే పేరుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే, జగన్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధం, వైకాపాను భూస్థాపితం చేయడానికే మా శపథం. సింగవరం సభలో తెదేపాదిన చంద్రబాబు. మే 13న ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయండి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను కొల్లగొట్టిన దోపిడీదారుడు, పరిపాలన చేతకాక జనాన్ని నట్టేయటం ముంచేసిన దుర్మార్గుడు జగన్ అని తెదేపాదిన చంద్రబాబు ధ్వజమెత్తారు. మొత్తానికి విమర్శలు ఊపందుకున్నాయి. అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని తోడేళ్ళు, నక్కలు, అది ఇదని విమర్శిస్తున్నారు. వీళ్ళు కూడా దుర్మార్గుడు, దోపిడీదారుడు అని గట్టిగానే తగులుకున్నారనమాట. సో నెక్స్ట్ 15 రోజులు చాలా వేడివేడిగా ఉంటుంది. నెక్స్ట్ 15 రోజులు కూడా చాలా వేడివేడిగా ఉంటుంది. నేను కూడా శనివారం నుంచి అంటే ఎల్లుండి నుంచి నేను కూడా గ్రౌండ్లోకి వెళ్ళాలని చూస్తున్నా. గ్రౌండ్ రిపోర్ట్స్ ఇవ్వాలని, నియోజకవర్గాల్లో పర్యటించడానికి టీమును రెడీ చేసుకుంటున్నా, దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నా. ఒక టీము, వెహికల్, దానికి సంబంధించి కెమెరాలు, ఎక్విప్మెంట్స్ అన్నీ చూస్తున్నాను. ఒక ప్లానింగ్లో అయితే ఉన్నాను. మేబీ కనీసం ఒక 50 నియోజకవర్గాల్లో పర్యటించాలనేది, అక్కడ గ్రౌండ్ అప్డేట్స్ చూడాలనేది నా ఆలోచన. మొదట నేను రాయలసీమకే వెళ్తాను. రాయలసీమ జిల్లా 4 జిల్లాల్లో కూడా నేను తిరుగుతాను. అక్కడ అభివృద్ధి ఏంటి, ప్రాజెక్టులు ఏంటి, అక్కడ సమస్యలు ఏంటి, అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అవన్నీ కూడా నేను మన ఛానల్లో చూపించే ప్రయత్నం చేస్తానన్నమాట. రాయలసీమ అనంతపురం జిల్లా నుంచి ఫస్ట్ స్టార్ట్ చేస్తా. ఇక వైఎస్ను తిట్టిన బొత్స జగన్కు తండ్రి సమానులట. హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం సీఎంకే సాధ్యం. ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయరు?
రాష్ట్రానికి కంటైనర్లలో వేల కిలోల డ్రగ్స్ వస్తున్నాయి. పిసిసి అధ్యక్షురాలు షర్మిల మండిపాటు అని షర్మిల గారు విమర్శలను కూడా ఇక్కడ వేశారు. తర్వాత జేఈ మెయిన్స్లో తెలుగు వాళ్ళ సత్తా, జాతీయ స్థాయిలో 22 మందికి 100%. ఏపీ విద్యార్థులకు 9, 14, 20, 21 ర్యాంకులు. తుది ఫలితాలు విడుదల. ఇది సంగతి కార్టూన్ చూడండి, ఇది సంగతి కార్టూన్. అవునా, స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా ఏమీ తెలియనట్టు అడిగిన జగన్. సో దానికి కౌంటర్ చూడండి. అంతేకాదు సార్, రాష్ట్రం అప్పుల్లో ఉంది, పోలవరం పడకేసింది, నిరుద్యోగం తాండవిస్తోంది, ఇంకా అంటే సీఎం గారికి ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు. సో మనం చెబుతాంలేని సీఎం నటనకి వీళ్ళు ఇచ్చిన సెటైర్కి భలే సెట్ అయిందిలే. సో ఈనాడులో లోపల పేజీల్లో ఇంకొన్ని వార్తలు వేశారండి. విద్యా వ్యవస్థను ఎలా నాశనం చేశారు, యథా రాజా తథా విద్య, విద్య లేనివాడు వింత పశువు. మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులకు బైజూస్, బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి స్కూళ్లలో ఉపాధ్యాయులు ఉనికే లేకుండా చేసి ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి మూయించి ఇంటర్ విద్యార్థులకు ఇచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి పీజీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసి విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలి చేసి చదువుకోవాలనుకునే వారిని పక్క రాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాల జగన్ సర్కారే అని వైసీపీ వచ్చాక అధోగతి 1 ఊరి బడికి ఊరి, అధోగతి 2 ఎయిడెడ్ను బలిపెట్టారు, అధోగతి 3 అంటే విద్యా వ్యవస్థను ఏ విధంగా అధోగతి పాలు చేశారు అనేది ఈనాడులో యథా రాజా తథా విద్య. అంటే ఈయన ఇలా ఉన్నాడు కాబట్టి ఇంకా ఇలాగే ఉంటుంది అనేటట్టు చాలా క్లియర్గా మొత్తం ఎక్కడెక్కడ ఏం జరిగింది ఉదాహరణలతో సహా మొత్తం అధోగతి 9 అధోగతులు రాశారన్నమాట. చాలా డీటెయిల్డ్గా ఉంది ఇది, వీలైతే చూడండి. ఇక పోలీసుల మీద ఇంకో వార్త రాశారు ఈనాడులో. ప్రజా రక్షకులు కారు వైకాపా సేవకులు, పోలీసుల గురించి, కొందరు పోలీసుల అధికారుల గురించి. ఇక్కడ ఈ ఫోటో చూస్తే మనకు అర్థమైపోద్ది మొత్తం సీన్ మొత్తం. ఈనాడు ఏం రాయదలుచుకుంది అనేది ఈ ఫోటో చూస్తే అర్థమైపోద్ది. చూడండి, పోలీసుల్ని తనకు నచ్చినట్టు బొమ్మలాట్లో ఆడుకుంటున్నాడు జగన్ అని. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవ మర్యాదలను కాపాడడం పోలీసుల విద్యుక్త ధర్మం. వంక పెట్టలేని పనితీరుతో ప్రజా విశ్వాసాన్ని పొందాల్సిన ఖాకీల వెన్నెముకలను జగన్మోహన్ రెడ్డి విరిచేశారు. వారిని వైకాపా సేవకులుగా మార్చేశారు. ప్రజలను పీడించడం తప్ప ప్రేమించడం తెలియని జగన్ ఏపీ పోలీస్ యంత్రాంగాన్ని తనలాగే కర్కశంగా తయారు చేసి జనానికి కనీస రక్షణ లేకుండా చేశారు. ప్రతిపక్షాలు అసమ్మతివాదులను అనుక్షణం వెంటాడి వేధించే దుర్మార్గపు పనికి ఖాకీలను వాడుకున్నారు. రాజ్యాంగం చట్టాలను కాలదన్ని తన మాటే శాస్త్రంగా చలామణి చేసుకున్నారు అని పోలీసులను వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా వాడుకుంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పోలీస్ వ్యవస్థ ఏ విధంగా తయారైంది అనేది ఫోటోతో సహా డీటెయిల్డ్గా ఈనాడులో ఒకటి రాశారు. అలాగే మే నెల పెన్షన్లు ఇంటి వద్ద ఇవ్వాలి. పాపం చంద్రబాబు గారి టెన్షన్, కూటమి టెన్షన్ అంతా ఇదే. పెన్షన్లు మే నెలలో ఇంటి వద్ద ఇస్తారా లేదంటే మళ్ళీ ఎండల్లో తిప్పుతారా అనేది టెన్షన్. అదొకటి చూసుకుంటే, తర్వాత మా మీదే ఎడాపెడా కేసులు పెట్టేస్తే ఎలా, మరీ ఇంత కఠినంగా ఉంటే మీకే నష్టం, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, జాగ్రత్త. రిటర్నింగ్ అధికారికి వైకాపా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి హెచ్చరిక. సో రిటర్నింగ్ అధికారిని ఇండైరెక్ట్గా అలా వార్నింగ్ ఇచ్చారంట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదొకటి రాసుకొచ్చారు. అలాగే ఇంకొకటి, అవినీతి ప్రసాదం దందాల రాజసం, నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజు గురించి ఈనాడులో రాశారు. జిల్లా మొత్తంగా నియోజకవర్గ వైకాపా ప్రజాప్రతినిధి దందా, ఇల్లు కట్టాలంటే 1,00,000 నుంచి 5,00,000 ముట్ట చెప్పాల్సిందే. జగనన్న లేఅవుట్లో పరిపరి విధాలుగా దోపిడీ, సర్కారు ఖజానాకే చెల్లు పెట్టిన ఘనుడి నేత అని ఇండైరెక్ట్గా ఒక పేరు రాశారు, ప్రసాద రాజసం అని. సముద్ర తీరం, గోదావరి తీరం కలగలిసిన ప్రాంతం అది. పశ్చిమ గోదావరి జిల్లాలో చివరిలో ఉన్న ఆ పురం అక్కడ ప్రధాన వాణిజ్య కేంద్రం. సో ఇండైరెక్ట్గా నరసాపురం గురించి రాశారనమాట. నరసాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారి మీద వచ్చిన ఆరోపణలను. గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా, యానాదోళ్ళ అమ్మాయి అంటూ మేకపాటి రాజమోహన్ రెడ్డి దుర్భాషలో ఫిర్యాదు అంది. 5 రోజులు అవుతున్నా కేసు పెట్టిన పోలీసులు. న్యాయ సలహాకు పంపించామంటూ జాప్యం. ఎన్నికల కోడ్ ఉన్న వైకాపా కోడ్ ఉల్లంఘన అమలు చేస్తున్న నెల్లూరు పోలీసులు. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు సాధారణంగా విమర్శలకు వివాదాలకు దూరం. మరి ఆయన ఎందుకు అలా మాట్లాడారనే చూడాలి.
పేరుకే పెంపు ఓకదంపు, ఆరోగ్యశ్రీపై ప్రచార ఆర్భాటం. ఆరోగ్యశ్రీ మీద కరెక్టేలే, ఆరోగ్యశ్రీ మీద ఆర్భాటం తప్ప అక్కడ నిజంగా అందింది ఏమీ లేదు. సో ఇవన్నీ ఈనాడులో వార్తలు అనమాట. కొంచెం మీరు షార్ట్కట్లో చెప్తాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే మనకి మార్నింగ్ నుంచి పవర్ ప్రాబ్లం ఉంది, నెట్ కూడా ఎప్పుడు పోద్దో తెలియట్లేదు. సో అందుకే లేట్ అయింది కూడా, వీడియో రిలీజ్ చేయడం కూడా అందుకే లేట్ అయింది. ఇక సాక్షిలో చూసుకుంటే సమాజం సిద్ధం, జగన్ మార్కుతో సమాజం సిద్ధమంట. సో మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర పూర్తయింది ఈ రోజుతో. ఇది 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తెస్తూ చేస్తున్న యుద్ధం. శ్రీకాకుళం జిల్లా అక్కవరం సభలో సీఎం వైఎస్ జగన్, మీ ఇంటికి మంచి జరిగితే మీ బిడ్డకు సైనికులుగా తోడుండాలని కోరే ధైర్యమే సిద్ధం. వ్యత్యాసాలను తుడిచేస్తూ సమాజాన్ని నిర్మిస్తున్నాం. మనం తెచ్చిన మార్పులపై బాబు ఆయన బృందం ఏనాడైనా ఆత్మవిమర్శ చేసుకుందా? చంద్రబాబు మాదిరిగా మీ బిడ్డ ఎన్నడూ రోల్డ్ గోల్డ్ దుకాణం తెరవడు. మోసాన్ని నిజాయితీతో జయిస్తాం. జగన్ లేని ఏ స్కీమును బాబు కాదు, ఆయన జేజమ్మైనా చేయలేదు. నిజ జీవితం, రాజకీయాల్లో హీరో ఎవరు, విలన్ ఎవరో ఆలోచన చేయండి. రోజు నన్ను తిట్టడం గొప్ప రాజకీయమా? మరి మీరు వాళ్ళు తిడుతున్నారుగా, మీరు వాళ్ళని తోడేళ్ళని, నక్కలని, రాక్షసులని మీరు తిడుతున్నారుగా. మీరు తిట్టడం రాజకీయమా? వాళ్ళు తిడితే రాజకీయం కాదా? ఏం సీఎం గారు ఎట్టయితే ఎట్టా సార్? సమాజంలో ప్రతి రంగాన్ని సరే, ఇదంతా కూడా మేమంతా సిద్ధంలో వచ్చిన ఓ భాగం. ఇంతకీ ఏ నియోజకవర్గం అమ్మా ఇది? అమ్మా ఎక్కడమ్మా ఓ భాగం? శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద నిర్వహించిన మేమంతా సిద్ధం హాజరైన అశేష్ జనవాహనంలో ఓ భాగం అని ఇచ్చారనమాట. సో జనం బాగానే వచ్చారు. అయితే దయచేసి ఒకటి, పేమెంట్లు ఎప్పుడో అప్పుడు క్లియర్ చేసేయండి, లేట్ చేయొద్దు. లేట్ చేస్తే మళ్ళీ వాళ్ళల్లో కొంతమంది మీడియా ముందుకు వచ్చి మన 3 రాజధానుల శిబిరం గురునాథ్ గారి లాగా మాట్లాడతారు. తప్పట్ల. ఇక సిక్కోల్లో జనసంద్రం అంట, సీఎం జగన్పై ఉత్తరాంధ్ర వాత్సల్యం అంట. ఉదయం 6 నుంచే జనంతో కిక్కిరిసిన ఎక్కువలసి ఏంటి, ఉదయం 6 నుంచి వచ్చేసారా? బ్రష్లు ఏం చేశారు లేదా? ఊరిని ఉదయం 6 నుంచి వచ్చేసారా? రాయండి మీ ఇష్టంలో. నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ. సో ఈ రోజుతో నామినేషన్లు ముగిపోతున్నాయి. రేపంతా స్క్రూటినీ ఉంటుంది. 29వ తేదీ వరకు విత్డ్రాల్స్ అవి ఇవి ఉంటాయన్నమాట. ఇక అసామాన్యులు, వైఎస్ఆర్సీపీ తరపున అభ్యర్థుల్లో నిరుపేదలు, సొంత ఇల్లు, ఎలాంటి నగలు లేని మడకసిర అభ్యర్థి ఈరలక్కప్ప, సింగనమల అభ్యర్థి వీరాంజనేయుల పరిస్థితి కూడా ఇంతే. రంపచోడవరం అభ్యర్థి ధనలక్ష్మి ఆస్తులు 53 లక్షలే. మైలవరం అభ్యర్థి తిరుపతిరావు ఆస్తి 4.27 లక్షలే. పాడేరు అభ్యర్థి విశ్వేశ్వరరాజుకు 50.98 లక్షల ఆస్తులంట. సో నిరుపేద. ఈవెన్ టీడీపీలో కూడా కొంతమంది ఉంటాయిలే. కానీ ఇక ఇది పోతిన మహేష్ గారి గురించి నేను సెపరేట్ ఒక వీడియో చేస్తానండి. పాపం ఆయన్ని చూస్తే నాకు నిజంగా జాలి కలుగుతోంది. అంటే ఆయన ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? పార్టీ మారినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? అంటే పార్టీ మారాడు, పార్టీ మారి వల్లభనేని వంశీ గారు ఎంత చులకనైపోయారో పోతిన మహేష్ గారు అలాగే చులకనైపోతున్నారు. పాపం ఆ పార్టీ వీళ్ళ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేస్తోంది. నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను ఆయన గురించి. అంటే పాజిటివ్గా నెగిటివ్ అన్నీ చెప్పుకుందాంలే. తర్వాత ఏపీలో బీజేపీకి బాబే లీడర్, దేశమంతా మోదీకి పరివారే, ఏపీలో మాత్రం చంద్రబాబుకి అప్పగించిన పురంధేశ్వరి. ఓకే, మీకు ఎందుకండి వాళ్ళు ఏదో చేసుకుంటారు అని అనొచ్చు. తర్వాత ధరలు తగ్గాలంటే జగన్ పోవాలి, అప్పుడే పేదలకు మనుగడ, 5 కోట్ల ప్రజల కోసమే కూటమిగా వస్తున్నాం బాబు అని ఇచ్చారు. తర్వాత జగన్ అరెస్ట్ ఖాయం, ఇది మోదీ గ్యారంటీ, వంచక ప్రభుత్వాన్ని గద్దె దించుతాం, రాష్ట్ర ప్రభుత్వం కోసమే రాష్ట్ర భవిష్యత్తు కోసమే మా పోరాటం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నిన్న విజయనగరం జిల్లాలో ఇద్దరు కలిసి పర్యటించారనమాట. అదొకటి చూడొచ్చు. తర్వాత బతికున్న చచ్చిన పన్ను, కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి సంపదపై పంజా, మోదీ రెచ్చగొట్టండి. మీరిష్టం. మీ స్పీచు, జగన్మోహన్ రెడ్డి గారి స్పీచు పేద వర్గాలను రెచ్చగొట్టడమే, అవతల వాళ్ళ మీదకు ఉసుగొల్పడమే. ఇద్దరికి కలిపి స్పీచ్ ఇచ్చేది ఎవరో కానీ మోదీ భయపడుతున్నారు. ఎన్నికలు తన చేతుల్లోంచి జారిపోతున్నాయని గుర్తించారు. అందుకే అడ్డగోలుగా అబద్ధాలు. అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం. మోదీ ప్రజానేత కాదు, బిలీనియర్ల నేత. 90% జనాభాకు న్యాయం చేయడమే మా జీవిత లక్ష్యం. రాహుల్ గాంధీ ప్రజల్ని లక్షాధికారులను చేస్తామని వ్యాఖ్య. తర్వాత అవినీతి వైసీపీ నేతల జైలుకే, ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం రాగానే అదే చేస్తాం. జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది, కేంద్రం వద్ద పూర్తి సమాచారం ఉంది. మరి ఇన్నాళ్ళు ఏం చేశారు? కేంద్రం వద్ద పూర్తి సమాచారం ఉంటే. తర్వాత గుంటూరులో వార్ 1 సైడే 1,50,000కు పైగా మెజార్టీతో గెలిస్తే మాకు 135, 140 సీట్లు గ్యారంటీ. జన్మభూమి రుణం తీర్చుకునేందుకే రాజకీయాల్లోకి, నాకు ఇక్కడ ఏమీ లేవు, నన్ను ఏమీ చేయలేరు అని
పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. యాక్చువల్లీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మనం కూడా ఇంటర్వ్యూ చేయాలి, ఎప్పటి నుంచో వాళ్ళ టీం అడుగుతున్నారు. మనమే పొలిటీషియన్స్ ఇంటర్వ్యూల విషయంలో ఆలోచిస్తున్నాం అనమాట 1-2 సార్లు. సరే చూద్దాం టైంను బట్టి. ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు. మరిన్ని అంశాలు కొంచెం షార్ట్కట్లో చెప్పాను ఈరోజు. ఇంకా కీలకమైన అంశాలు ఏమైనా ఉంటే మళ్ళీ చెప్తా. థ్యాంక్ యూ.